మనం ఇవాళ ఏఐలోనే మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. అదేమంటే ర్యాక్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇది అందరికీ తెలిసిన అబ్రివేషన్. సో విల్ కీప్ దిస్ అసెట్ ఫర్ నౌ. జస్ట్ ఇమాజిన్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ. నువ్వు కంపెనీలో వర్క్ చేస్తున్నావు అండ్ నువ్వు ఏఐని ఇలా అడిగావు. ఆ చాట్ జీపీటీని ఇలా అడిగావు. నా కంపెనీ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత అని. సో అప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్తుంది? ఆబ్వియస్లీ దాని దగ్గర డేటా లేదు. మీ కంపెనీ డేటా ఏం లేదు. ఆబ్వియస్లీ అది ఒక ర్యాండమ్గా ఏదో ఒకటి జనరేట్ చేసి ఆన్సర్ ఇస్తుంది. బట్ అది కరెక్ట్ కాదు. దీన్నే ఎగ్జాక్ట్లీ హెల్యూజినేషన్ అంటారు. ఈ హెల్యూజినేషన్ అనే కాన్సెప్ట్ని ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికే ర్యాగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు అదే చాట్ జీపీటీకి నువ్వు నీ కంపెనీ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ ఇచ్చి ఇప్పుడు అడగండి చాట్ జీపీటీకి వాట్ ఈస్ ద లాస్ట్ ఇయర్స్ ఫైనాన్షియల్ ప్రాఫిట్ అని, అప్పుడు అది మీకు ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ర్యాగ్. ఇది ఎలా వర్క్ అవుతుందో మీకు తెలుసుకోవాలనుకుంటే మీకు సింపుల్గా 4 స్టెప్స్ తెలుసుకోవాలంటే, ఫస్ట్ వచ్చి చంకింగ్. జస్ట్ ఇమాజిన్ నువ్వు ఒక ఫుల్ ప్లేట్ బిర్యానీ ఆర్ మండిని ఒకే టెక్లో తినలేవు. నువ్వు కొంచెం కొంచెం తీసుకుని తింటావు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలాగే నువ్వు ఏదైనా డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్ ఆర్ ఎనీ హ్యూజ్ టెక్స్ట్ ఇస్తే ఏఆర్ చాట్ జీపీటీ అది ఒకేసారి తీసుకోదు. అది ఫస్ట్ దాన్ని పేరా వైజ్ ఆర్ కాంటెక్స్ట్ వైజ్ స్టోర్ చేసుకున్నా పోతుంది. దీన్నే చంకింగ్ అంటారు. అంటే నువ్వు ఇచ్చిన పెద్ద టెక్స్ట్ని స్మాల్ స్మాల్ టెక్స్ట్గా అది స్టోర్ చేసుకుంటుంది. ఇలా డివైడ్ చేసేదాన్ని బేసిక్గా చంకింగ్ అంటారు. సో సెకండ్ వచ్చి ఎంబడింగ్స్. సో మీకు సింపుల్గా చెప్పాలంటే మన ఏఐకి ఆర్ మన కంప్యూటర్కి నెంబర్స్, వర్డ్స్ అనేది అర్థం కావు. అది మనం ముందు నుంచి వింటున్నాం. సో కంప్యూటర్స్కి ఆబ్వియస్లీ టెక్స్ట్ అర్థం కాదు, ఓన్లీ నెంబర్స్ మాత్రమే అర్థమవుతుంది. సో మనం ఏం చేస్తామంటే మనం ఫస్ట్ స్టెప్లో చంకింగ్ చేసాం కదా ఆ టెక్స్ట్ మనం డైరెక్ట్ ఏఐకి ఇవ్వము. ఎంబడింగ్స్ అనే స్టెప్లో ఏమవుతుందంటే మనం ఆ టెక్స్ట్ని ఎంబడింగ్స్గా కన్వర్ట్ చేస్తాం. ఆ సింపుల్ చెప్పాలంటే నెంబర్స్గా కన్వర్ట్ చేస్తాం. అప్పుడు మనం ఏఐకి ఇస్తాం. అప్పుడు అది ఎలా చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ 2 వర్డ్స్ కోహ్లీ అండ్ క్రికెట్. ఈ రెండు సిమిలారిటీ చాలా దగ్గరగా ఉంది. 2 వర్డ్స్ ఆర్ చాలా రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఆ రెండింటి ఎంబడింగ్స్ చాలా క్లోజ్గా ఉంటాయి. అండ్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కోహ్లీ అండ్ కుకింగ్. సో ఈ రెండింటికి అంత రిలేషన్షిప్ లేదు, అంత క్లోజ్ మీనింగ్ కూడా లేదు. సో ఈ రెండింటి ఎంబడింగ్స్ చాలా దూరంగా ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఓల్ సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ఎంబడింగ్స్. సో థర్డ్ స్టెప్ ఏంటంటే వెక్టర్ డేటాబేస్. సో మీకు సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్లో క్రియేట్ చేసిన నెంబర్స్ అని మనం ఎక్కడ స్టోర్ చేయాలి? ఆబ్వియస్లీ ఒక డీబీలో స్టోర్ చేయాలి. ఇక్కడ ఏఐలో ర్యాక్స్లో మనం వెక్టర్ డీబీ వాడతాం. సో దీన్ని మీరు సింపుల్ చెప్పాలంటే ఒక సూపర్ అల్మారా మాదిరి ఇమాజిన్ చేసుకోండి. మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చినప్పుడు లైక్ ఓల్డ్ గూగుల్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆ టెక్స్ట్ మ్యాచ్ అయ్యే సెర్చ్ అంతా ఇస్తుంది కదా. బట్ ఇక్కడ ఇలా కాదు. నువ్వు ఏదైనా కీవర్డ్ ఇస్తే అది దాని మీనింగ్ని మ్యాచ్ అయ్యే టర్మ్స్ మొత్తం ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ నేమ్ స్పైసీ, ఇప్పుడు నార్మల్ గూగుల్లో ఆర్ పాత గూగుల్లో ఎలా వర్క్ అవుతుంది అంటే స్పైసీ వర్డ్ ఉన్న ప్రతి ఒక్క అవుట్పుట్ అంతా మనకి గూగుల్ సెర్చ్లో ఇస్తుంది. అది ఓల్డ్ గూగుల్. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టేక్ దిస్ ఏఐ, మనం ఏమైనా స్పైసీ అనే వర్డ్ సెర్చ్ బార్లో పెడితే అదేం చేస్తుంది అంటే ఇట్ విల్ ఫైండ్ ఆల్ ద రిలేటెడ్ వర్డ్స్, మేబీ చికెన్ కర్రీ ఆర్ ఎనీ స్పైసీ రిలేటెడ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని సెర్చ్ చేసి దెన్ ఇట్ విల్ గివ్ యాజ్ అ రిజల్ట్. ఎందుకంటే ది టర్మ్స్ డిఫరెన్స్ అయినా దీని వెక్టర్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్ చాలా దగ్గరగా ఉంటుంది. సో ఫోర్త్ జనరేషన్. జస్ట్ ఇమాజిన్ ఇప్పుడు యూజర్ క్వశ్చన్ అడిగాడు, నా లాస్ట్ కంపెనీ ఇయర్ ప్రాఫిట్ ఎంత అని. సో వెన్ ఎవర్ యూ ఆస్క్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, చాట్ జీపీటీ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇట్ విల్ గో టు ద వెక్టర్ డిబి అండ్ ఇట్ విల్ ఫైండ్ ద టాప్ 3 రిలేటెడ్ డేటా ఆ టాప్ 3 చంక్స్ అంటారు మనం. అది ఫెచ్ చేస్తుంది. దాని తర్వాత ఏని చంక్స్ని చాట్ జీపీటీ ప్రాంప్ట్లో అటాచ్ చేస్తాం. మనకి అప్పుడు అవుట్పుట్స్ కరెక్ట్గా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కంపెనీ ప్రాఫిట్ ఎంత అని, సో అది వెక్టర్ డిబిలో పోయి ఇట్ విల్ ఫైండ్ ద టాప్ 3 చంక్స్, మేబీ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ టెక్స్ట్ ఆర్ రెవెన్యూ రిలేటెడ్ టెక్స్ట్ ఆర్ ప్రాఫిట్ రిలేటెడ్ టెక్స్ట్, ఇది అంతా తీసుకుంటుంది. అండ్ అప్పుడు అది ఆ చాట్ జీపీటీ గెస్ చేయకుండా మన దాని దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అది అప్పుడు కరెక్ట్గా మనకు ఆన్సర్ ఇస్తుంది వితౌట్ ఎనీ హెల్యూజినేషన్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దీన్ని బాగా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రైవేట్ డేటా ఇచ్చాను. యూజువలీ మనం ఇన్ రియల్ టైంలో డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అన్నీ ఇస్తాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత మీ డాక్యుమెంట్స్ ఇచ్చినా అది టెక్స్ట్ కన్నా కన్వర్ట్ అవుతుంది. సో ఫర్ డెమో పర్పస్ కోసం నేను సింపుల్గా టెక్స్ట్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఇన్ఫోసిస్ యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ డేటా మొత్తం ఉంది. నౌ ఐ జస్ట్ షో యూ ద డిఫరెన్స్ బిట్వీన్ విత్ అండ్ వితౌట్ ర్యాక్. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ రన్ చేశాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నా క్వశ్చన్ ఈజ్ వాట్స్ యువర్ కంపెనీస్ టోటల్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్. సో మా కంపెనీ యొక్క లాస్ట్ ఇయర్ నెట్ ప్రాఫిట్ ఎంతో అడుగుతున్నాం. సో వితౌట్ ట్రాక్ ఆబ్వియస్లీ ఇది సింపుల్గా ఇలా ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఐ అపాలజీస్, ఐఎమ్ ఎల్ఎల్ఎం మోడల్, సో ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఎనీ స్పెసిఫిక్ కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. నో వీల్ యూజ్ ట్రాక్స్. సో ఫస్ట్ స్టెప్ వచ్చి చంకింగ్ ద డేటా. ఇక్కడ చూస్తే ఇక్కడ దీన్ని 4 చంక్స్గా డివైడ్ చేసింది. ఇక్కడ చూడండి, మీకు జస్ట్ క్లియర్లీ సీ ఇట్ హియర్.
divided into 4 chunks. Second step is embedding on vectors. సో if you scroll down, as I mentioned, ఫస్ట్ స్టెప్ is స్ట్రైట్గా చంకింగ్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్ వచ్చి ఇక్కడ మనకి ఎంబెడింగ్స్ మోడల్ యూజ్ చేస్తున్నాం అండ్ ఎంబెడింగ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఎంబెడింగ్స్ మనం వెక్టర్ డిబిలో స్టోర్ చేస్తున్నాం. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ అండ్ థర్డ్ స్టెప్, ఎంబెడింగ్స్ ప్లస్ వెక్టర్ డిబి. అండ్ ద ఫోర్త్ స్టెప్ ఇస్ రిట్రీవల్. రిట్రీవల్ మనం ఏం చేస్తున్నాం, రిలేటెడ్ కాంటెక్స్ట్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ అదే చేస్తున్నాం. ఇఫ్ యూ సీ రిట్రీవల్లో ఈ క్వశ్చన్కి తగ్గట్టు ఈ కాంటెక్స్ట్ని ఎల్ఎల్ఎం మోడల్ రిట్రీవ్ చేసింది ర్యాక్స్ యాక్చువల్లీ. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ వచ్చి వాట్స్ ఆర్ కంపెనీ టోటల్ నెట్ ప్రాఫిట్ లాస్ట్ ఇయర్. ర్యాక్ వచ్చి ఈ కాంటెక్స్ట్ మాత్రం రిట్రీవ్ చేసింది అవుట్ ఆఫ్ ఆల్ ద కాంటెక్స్ట్ వి ప్రొవైడెడ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ కాంటెక్స్ట్ ఐ జస్ట్ స్క్రోల్ డౌన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఎల్ఎల్ఎంకి అంత ఇవ్వకుండా ఈ కాంటెక్స్ట్ ప్లస్ క్వశ్చన్ మాత్రమే ఇస్తాం. ఇఫ్ యూ సీ ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఓన్లీ ద ఫాలోయింగ్ కాంటెక్స్ట్, దిస్ కాంటెక్స్ట్. ఇఫ్ యూ డోంట్ నో జస్ట్ సే డోంట్ నో అని చెప్పి మనం కాంటెక్స్ట్ ఇస్తాం ప్లస్ క్వశ్చన్ కూడా ఇస్తాం. ఇప్పుడు జస్ట్ సీ ద రెస్పాన్స్, ఇట్స్ వెరీ అమేజింగ్. ఓకే, ఇక్కడ చూడండి. this is the generation response. ఇక్కడ చూడండి, ఆన్సర్ బేస్డ్ ఆన్ ద గివెన్ కంటెస్ట్ ఐ కెన్ ఆన్సర్ దట్ ద టోటల్ నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఫైనాన్షియల్ 2026 ఈస్ ఇంత అని ఎగ్జాక్ట్ అమౌంట్ ఇచ్చింది. ఇఫ్ యూ జస్ట్ గో అబౌవ్, దిస్ ఈస్ ద కరెక్ట్ అమౌంట్. సో ఇఫ్ చూడండి ర్యాగ్, with rag this is the answer, and without rag if you see it directly says it don't know anything. సో దిస్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ద ర్యాగ్. సో ఇక్కడ చూడండి వితౌట్ ర్యాగ్ డీటెయిల్ కంపారిజన్ ఇక్కడ ఉంది. సో దట్స్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూజింగ్ ద ర్యాగ్. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకుంటా. అట్లీస్ట్ ద బేసిక్స్ ఆఫ్ ద ర్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది. అండ్ ఇఫ్ యూ రియలీ అండర్స్టూడ్ దిస్ వీడియో వెరీ వెల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు రిప్లై యూ అండ్ సపోర్ట్ యూ గైస్. థ్యాంక్ యూ గైస్.